మనకి నిఫ్టీ అనేది 29,000 నుంచి 30,000 రీచ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ గోల్డ్మాన్ సాక్స్ కానివ్వండి, వేరే ఇన్వెస్టర్స్ కానీ ఇండియా పైన, ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన చాలా బుల్లిష్ అవుతున్నారు. The information provided is for informational and educational purposes only and should not be considered financial or investment advice. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ ట్రేడర్. నేను మీ మానస్. గాయ్స్, మీరు నిఫ్టీలో లాస్ట్ 1 year నుంచి ట్రేడ్ చేస్తున్నారా? రిటర్న్స్ ఏం జనరేట్ కాలేవు అనుకుంటా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళు నిఫ్టీలో వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ నుంచి ఒక మంచి ర్యాలీ అవబోతుంది. ఎలానో మనం చార్ట్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ నిఫ్టీ చార్ట్ చూసినట్టయితే నిఫ్టీ లాస్ట్ 1.5 year నుంచి ఒక అండర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఇంకొక విధంగా చెప్పాలంటే చాలా కన్సోలిడేటెడ్ రేంజ్ లో ఉండే 25,500 నుంచి 23,500 మధ్యలోనే చాలా ఒక 1 year నుంచి మనకు అదే రేంజ్ లో తిరుగుతుంది. థ్యాంక్స్ టు అక్టోబర్ మంత్ చెప్పాలంటే ఆ నెగిటివిటీని అంతా ఈ అక్టోబర్ మంత్ బ్రేక్ చేసింది. ఎందుకంటే మనకు అక్టోబర్ మంత్ లో నిఫ్టీ చాలా మంచి ర్యాలీ అనేది ఇచ్చింది. 25,100 నుంచి 26,000 దాకా రీచ్ ఇచ్చింది. దానివల్ల మనం టోటల్ ఓవరాల్ ఇయర్స్ చూసుకుంటే, ఇప్పుడు ఇయర్ మొత్తం చూసుకుంటే మనం నిఫ్టీలో 7 to 8% గెయిన్స్ తోటి ఉన్నాం. కానీ ఇదే మిడ్లో ఏప్రిల్ 2025 మిడ్లో మనం చూసుకుంటే నిఫ్టీ అనేది 25,000 బ్రేక్ జర్నీ కూడా చాలా ఇబ్బంది పడింది. చాలాసార్లు 25,100 దగ్గరికి వెళ్తుండే రెస్ట్ తీసుకొని కిందకి వచ్చేస్తుండే. కానీ ఇదే టైంలో మనము ఆ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మంత్ వరకు ఆగస్ట్ వరకు చూసుకున్నట్టయితే మనకి యూఎస్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, చైనా మార్కెట్స్ కానివ్వండి చాలా మంచి రిటర్న్ ఇచ్చిండే. యూఎస్లోనేమో ఏఐ అనే థీమ్ వల్ల చాలా మంచి ర్యాలీ అయింది. అదే చైనా చూసుకుంటే చైనాలో ఎకనామిక్ రెవల్యూషన్ వల్ల, అంటే వాళ్ళు తీసుకున్న ఎకనామిక్ యాక్టివిటీస్ వల్ల చైనాలో కూడా మంచి ర్యాలీ వచ్చింది. కానీ ఇండియా ఒకటే చాలా ఈ 2025 మొత్తం చెప్పాలంటే అండర్ పర్ఫార్మ్ చేసినట్టే చెప్పొచ్చు, ఒకవేళ అక్టోబర్ మంత్ ఒక్క తీసినట్టయితే మనకి. కానీ ఇప్పుడు సడన్ గా అందరు ఇప్పుడు చాలా మంది గ్లోబల్ ఇన్వెస్టర్స్, గోల్డ్మాన్ సాక్స్ కానివ్వండి, వేరే ఇన్వెస్టర్స్ కానీ ఇండియా పైన, ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన చాలా బుల్లిష్ అవుతున్నారు. ఇప్పుడు మీరు గోల్డ్మాన్ సాక్స్ రీసెంట్ రిపోర్ట్ చూసుకుంటే ఒక 1 week కింద వచ్చింది చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ నెక్స్ట్ 1 year లో 29,000 హిట్ కాబోతుందని చెప్పారు. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 14% దాకా మనకు 1 year రిటర్న్ రావచ్చు. వాళ్ళు రీజన్స్ ఏం చెప్తున్నారంటే దానికి ఇండియా అనేది లాస్ట్ 1.5 year నుంచి అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. అలాగే ఈ రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ రేట్ కట్స్ కానివ్వండి, లేదా ఇన్ఫ్లేషన్ రేట్స్ కానివ్వండి, లేదా సెప్టెంబర్ ఈ క్వార్టర్ లో వచ్చిన మంచి క్వార్టర్ గ్రోత్ కానివ్వండి కంపెనీస్ది, అవి మనకి 29,000 కి బూస్ట్ చేస్తాయని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. కానీ ఇంకోవైపు ఇంకా కొంతమంది ఇన్వెస్టర్ చూస్తే వాళ్ళు ఈ రీసెంట్ గా యుఎస్ లో ఒక ఏఐ బబుల్ రాబోతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే యుఎస్ లో ఏఐ వల్ల చాలా ర్యాలీ అయింది. కానీ అది ఏఐ అనేది వాళ్ళ రిజల్ట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపెట్టలేనందువల్ల ఏఐ బబుల్ రావచ్చు అని కొంచెం కాన్షియస్ ఉన్నారు. దానివల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్ని కొంచెం అన్సర్టనిటీకి గురవుతాయని కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా చాలా కాన్షియస్ ఉన్నారు. కానీ నేను అంచనా వేసేది ఏంటంటే మనము ఇండియన్ మార్కెట్స్ అనేటివి ఏఐ వల్ల పెరగలేం. మనం ఓన్లీ కన్సాలిడేట్ రేంజ్ లో ఉండే అంత రిటర్న్ కూడా మనం జనరేట్ చేయలేము. కానీ ఇప్పుడు గోల్డ్మాన్ సాక్స్ లో అదే చెప్తున్నారు, ఏంటంటే ఏఐ వల్ల ఇండియా పెరగలేదు కాబట్టి వేరే మార్కెట్స్ ఒకవేళ పడ్డా కూడా ఇండియన్ మార్కెట్స్ ని వాళ్ళు హెడ్జ్ లాగా యూజ్ చేయొచ్చు, గ్రోత్ లెక్క. అంటే వాళ్ళ అలొకేషన్స్ ఇండియాలో ఎక్కువ తీసుకురావచ్చు అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. దానివల్ల మనకి ఇండియాకి ఇంకో మంచి పొటెన్షియల్ గ్రోత్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది దానివల్ల. దీన్ని బట్టి చూస్తే మనకు ఒకవేళ ఏఐ బబుల్ వచ్చినా రాకపోయినా, గ్లోబల్ మార్కెట్స్ బాగున్నా బాగపోయినా, ఇండియన్ మార్కెట్స్ అనేది మనకి 29,000 to 30,000 రీచ్ అయ్యే ఛాన్స్ ప్రాబిలిటీ చాలా హై కనబడుతుంది. ఎందుకంటే మనం టెక్నికల్స్ పైన మెయిన్ గా చూస్తే, ఫోకస్ చేస్తే, ఇప్పుడు ఇదంతా న్యూస్ ప్రకారం చూసి, ఇప్పుడు ఒకవేళ మన చార్ట్ మీదకి వచ్చి నిఫ్టీ ఇప్పుడు ప్రెసెంట్ గా చార్ట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసినట్టయితే నిఫ్టీ చార్ట్ చూస్తే 25,000 బ్రేక్అవుట్ అయిన తర్వాత 25,000 దగ్గర మంచి కన్సల్ట్ అయ్యి బ్రేక్అవుట్ అయింది కదా. దాని తర్వాత మనం ఆల్మోస్ట్ 26,100 రీచ్ అయ్యాం. అప్పుడు మనకి మీడియం టర్మ్ లో 25,000 నుంచి 25,500 అనేది ఒక మంచి క్రూషియల్ సపోర్ట్. ఇప్పుడు మన మెయిన్ టెక్నికల్ వచ్చేసి హైలైట్ పాయింట్ ఏంటంటే నిఫ్టీ 1 year ప్యాటర్న్ లో ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ చేసింది. కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఒక మంచి బులిష్ ప్యాటర్న్. ఇది మీ ఎవరికైతే స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కానీ, ఏమైనా బిగినర్స్ ఉన్నా మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ది రిజల్ట్ ఎట్లా ఉంటుందో. అదొక మంచి బులిష్ ప్యాటర్న్. ఇప్పుడు మీరు చూసుకుంటే 1 year నుంచి నిఫ్టీ అనేది 26,000 నుంచి ఇట్లా ఫార్మేషన్ చేసుకుంటూ మనకు ఒక మంచి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కడుతుంది. దీని బ్రేక్అవుట్ వచ్చి చూడండి, మన రీసెంట్ గా 25,300-400 మధ్యలో జరిగింది చూడండి. 25,300-400 మధ్యలో ఈ బ్రేక్అవుట్ తర్వాత మనకు ఒక మంచి రీటెస్ట్ జరిగింది. ఒక రీటెస్ట్ జరిగి ఇక్కడ నుంచి మనకి ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ర్యాలీలో ఈ ర్యాలీలో కూడా మనం చూస్తే మనకి నిఫ్టీ అనేది 29,000 నుంచి 30,000 రీచ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కప్ హ్యాండిల్ది మనము లెంత్ చూసినట్టయితే, ఈ రేంజ్ లెంత్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 14 to 15% లెంత్ ఉంది. ఇది
ఇప్పుడు సేమ్ ఇదే బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనకి నిఫ్టీలో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ 15 to 16% మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది మనం చూసుకున్నట్టు కౌంట్ చేస్తే నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 30,000 రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ 1 year లో ఉండొచ్చు, 6 months లో ఉండొచ్చు, లేదంటే ఒక టైంలో. అందుకే ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఒక మంచి 15% క్యాగర్ తోటి పొటెన్షియల్ ఉంది కాబట్టి 1 year లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఒకవేళ మీరు టెక్నికల్స్ లా మూవింగ్ యావరేజ్ ప్రకారం చూసినా కూడా నిఫ్టీ అబౌవ్ ఆల్ మూవింగ్ యావరేజ్ 20 కానివ్వండి, 50 కానివ్వండి, 200 కానివ్వండి, అన్ని మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో కూడా చూస్తే నిఫ్టీ మనకి 20-day మూవింగ్ యావరేజ్ కానీ 50-day మూవింగ్ యావరేజ్ చాలా మంచి సపోర్ట్ తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు మనం ఓన్లీ నిఫ్టీలోనే ఇన్వెస్ట్ చేయడం కాకుండా మనం వేరే ఇండెక్సెస్ లో కూడా బ్యాంక్ ఇండెక్స్ చూసినా, ఐటీ ఇండెక్స్ చూసినా చాలా మంచి మూమెంటం కనబడుతుంది రెండు ఇండెక్సెస్ లో కూడా. అలాగే ఆటో సెక్టర్ కూడా స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కానీ, మిడ్ క్యాప్ కానీ, లేదంటే నెక్స్ట్ 50 కానివ్వండి, ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేసినా కూడా మన కమింగ్ ఇయర్స్ లో మంచి రిటర్న్ వచ్చే ఛాన్సే కనబడుతుంది. ఎందుకంటే మన ఎకనామీ అలా సెట్ అయింది కాబట్టి. గవర్నమెంట్ తెచ్చిన రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ చేసిన రేట్ కట్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ చాలా డౌన్ ఉంది. దానివల్ల ఇప్పుడు అప్కమింగ్ ఆర్బీఐ రేట్ కట్స్ కూడా మనకు వస్తుంటాయి. దానివల్ల కూడా కానివ్వండి ఇండియన్ ఎకనామీ అనేది మంచి పొజిషన్ లో ఉంది గ్రోత్ కోసము. అందుకే ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక రైట్ టైం అనే చెప్పొచ్చు మనం ఇన్వెస్ట్ చేసుకోనికి. కానీ మనకు ఒక్క రిస్క్ అంటే ఒక రిస్క్ కనబడుతుంది అంటే ఇంతవరకు అయితే మంచిగా ఉంది. ఇప్పటి వరకు యుఎస్ తో ఇండియా బాండ్స్ కొంచెం రిలేషన్ చాలా మంచిగా అవుతున్నట్టే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనకు టారిఫ్ లో కూడా కట్ రాబోతుందని కూడా ఒక సంకేతాలు కనబడుతున్నాయి. ఇందులో ఏదో ఒకటి మిస్ అయినా కూడా, ఒకవేళ ట్రంప్ మళ్ళీ ఒకసారి ఇండియాకి అగేన్స్ట్ వెళ్ళినా, టారిఫ్స్ ఏం చేంజ్ చేయకున్నా కూడా ఇది కొంచెం ఒక ల్యాగ్ అనేది తెస్తుంటుంది మనకి మార్కెట్ లో. ఇది ఎందుకంటే ఇది కొంచెం అన్సర్టనిటీ కాబట్టి. ఇది ఒక్క రిస్క్ మనం ఫ్యాక్టర్ పెట్టుకుంటే మిగతా మనకి అన్ని చాలా అయితే పాజిటివ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేసుకోనికి. ఇది ఒకటే నెగిటివ్ మనం కన్సిడర్ చేసినట్టయితే మనం కొంచెం డిసప్పాయింటెడ్ అవ్వచ్చు ఇది ఒక్క రీజన్స్ వల్ల. అందుకే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది ఒక రైట్ టైం అని చెప్పొచ్చు. ఒక స్టాక్స్ లో కానివ్వండి, ఇండస్ట్రీస్ లో కానివ్వండి, అంటే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఆటో కానివ్వండి, లేదంటే ఇంకా మంచి చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం కమింగ్ ఇయర్స్ లో మంచి ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయొచ్చు ఇన్వెస్టింగ్ లో. ఎందుకంటే మనం లాస్ట్ 1 నుంచి 1.5 years చూసుకున్నట్టయితే మార్కెట్ మనకు అంత మంచి రిటర్న్ అయితే జనరేట్ చేయలేదు. ఓన్లీ బ్యాంక్ ఎఫ్డీ కూడా బీట్ చేయలేదు కనబడుతుంది. అందుకే ఇప్పుడు ఈ 1 ఎకనామిక్ యాక్టివిటీస్ వల్ల మనం చూసినట్టయితే మన కమింగ్ ఇయర్స్ లో నిఫ్టీ 30-31,000 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది మనకి. దానికన్నా ఇంకా హై వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఇన్వెస్ట్ స్టార్ట్ చేసినట్టయితే ఇప్పుడు రైట్ టైం అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసి ఈ మార్కెట్ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హైదరాబాద్ ట్రేడర్ సైనింగ్ ఆఫ్.